హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాము. సో, ఎయిర్‌పోర్ట్ వ్యూ అయితే అదిరిపోయింది. మీలో చాలామంది చూసే ఉంటారు. చూడని వాళ్ళ కోసం కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. ఇక్కడేంటంటే నేను ఏ ఎయిర్‌పోర్ట్‌కెళ్ళినా గూడా బెంగుళూరు లాగా లేదు అనిపిస్తుందనమాట. ఈవెన్ యూఎస్‌లో కొన్ని ఎయిర్‌పోర్ట్స్ చూశాను. ఇంత బాగా వాళ్ళు డెవలప్ చేయలేదు అని అనిపించింది. ఎందుకంటే ఇది కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీతో కట్టింది. ఎక్కువగా బ్యాంబూ వాడారు. లోపల గూడా సీలింగ్‌లో గూడా నేచురల్ ప్లాంట్స్. సో, ఇవన్నీ గూడా చాలా అనిపిస్తది. అసలా ఒక్కొక్క దగ్గరైతే మనం లోపలికెళ్ళిన తర్వాత అసలు ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నామా? లేకపోతే ఫారెస్ట్‌లో ఉన్నామా? అనిపించేలాగా డిజైన్ జేశారనమాట. నాకైతే ఫస్ట్ టెర్మినల్ 2 కంటే గూడా టెర్మినల్ 1 కంటే గూడా టెర్మినల్ 2 చాలా బాగా డిజైన్ జేశారు చూడండి. ఎంత బావుందో. అంటే టైము 2:00 అవుతుంది. సో, నార్మల్‌గా మనం చెక్ ఇన్ అవ్వడానికి ఒక 3 అవర్స్ ముందుండాలి గాబట్టి 2:00కి వచ్చేసాము. ఆహ్, ఆల్రెడీ పా బోర్డింగ్ పాస్ అవన్నీ అయిపోయాయి గాబట్టి, లేకపోతే మనం 3 అవర్స్ ముందే ఉండాలి. ఇప్పుడు 2 అవర్స్ ముందొచ్చాము. ఇక్కడేంటంటే 4:30కి మా ఫ్లైట్ అనమాట. ఈసారి బుక్ చేసిన ఫ్లైట్ అయితే 2 స్టాప్స్ ఉంది. అందువల్ల ఏంటంటే మనకు కొంచెం టైము ఎక్కువవుతుంది. బోర్ కొట్టకుండా కూడా ఉంటది అని అనిపించింది. ఇక మేము తీసుకెళ్ళే ఐటెమ్స్ విషయానికొచ్చేసినట్లయితే పూజి మాకంటే ముందు వెళ్ళింది. అప్పుడేంటంటే మాక్సిమం ఐటెమ్స్ అన్నీ గూడా పూజ దగ్గర పంపించేసాము. ఎందుకంటే మాకైతే 2 స్టాప్స్ పూజకైతే ఒక స్టాపే అనమాట. మనం లగేజ్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ రీచెక్ చేసేటప్పుడేంటంటే చాలా వరకు తీసి పడేస్తారంట. అందువల్ల మేము ముందుగానే పూజ దగ్గర పంపించేసాము. ఇక మామిడి పళ్ళు విషయానికొచ్చేసినట్లయితే చాలామంది లాస్ట్ టైమ్ ఎలా తీసుకెళ్లారని అడిగారు. నేను పూజ దగ్గర కొద్దిగా ఫ్రీజ్ చేసి పంపించాను. ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో, కొద్దిగా కలర్ మారాయంట గానీ టేస్ట్ అయితే తగ్గలేదంట. కానీ ఈసారి ఏం చేశానంటే జస్ట్ అన్నీ పీల్ చేసి ముక్కలుగా కట్ చేసి ఫ్రీజ్ చేసేసాను. ఫ్రీజ్ చేసేసిన తర్వాత మనకు 24 అవర్స్ కూలింగ్ అలాగే ఉండేలాగా చిన్న చిన్న ప్యాక్స్ దొరుకుతాయన్నమాట. సో, దానిలో గాని మనం తీసుకెళ్తే గనక మనకు ఫ్రోజన్ అలానే ఉంటది. సో, వాళ్ళు వెళ్ళిన తర్వాత తినేదానికి టేస్ట్ మారకుండా, కలర్ మారకుండా ఉంటదనమాట. కానీ నేనేం చేశానంటే థర్మాకోల్ బాక్స్‌లో మామూలుగా క్యారీ చేస్తుంటాం గదా! ఫిష్ గాని అలాంటివన్నీ క్యారీ చేస్తుంటాయి గదా! సో, ఈ ఫ్రోజన్‌వి దానిలో పెడితే అలాగే ఉంటాయి. కరిగిపోకుండా ఉంటాయి. ఎక్కువ తీసుకెళ్ళొచ్చు కదా! అని చెప్పి ఒక 5 కేజెస్ పట్టే థర్మాకోల్ బాక్స్ తీసుకొని, దానిలో ఈ ఫ్రీజ్ చేసిన ముక్కలన్నీ పెట్టి, దాని లిడ్‌కొచ్చి లీక్ అవ్వకుండా బాగా సీల్ చేసేసామన్నమాట. సో, మొత్తానికి ఎక్కువగా మామిడిపళ్ళు తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి. మామూలుగా ఏంటంటే సీడ్ ఉండేటివి ఏవి అలౌ చేయరు. అందువల్ల మనం సీడ్ తీసేసాం కాబట్టి ఎన్ని ముక్కలైనా తీసుకెళ్ళొచ్చు అని చెప్పి అలా తీసుకెళ్ళాను. కాకపోతే మేము ప్యాక్ చేయడంలో కొద్దిగా పొరపాటు జరిగిందో, కొద్దిగా లీక్ అయిందనమాట. అంటే మామిడిపళ్ళు ముక్కలు డైల్యూట్ అయ్యి లీక్ అయ్యాయి. కాకపోతే నేను సేఫర్ సైడ్ ఏం చేశానంటే, ఒక సూట్‌కేస్ ఫుల్లుగా దానికే అలాట్ చేసేసాను. ఇంక దానిలో బట్టలు గానీ, ఇంకా ఏదైనా లీక్ అయినా గూడా, ఆ చెమ్మకి వేరే వస్తువులు పాడవనాటివి అందులో పెట్టాననమాట. అన్నీ పికిల్స్ అవన్నీ గూడా సీల్ చేసేసున్నాం కాబట్టి అలాంటివే పెట్టాను. అందువల్ల కొద్దిగా మామిడిపళ్ళు లీక్ అయినా గూడా కొంచెం క్లీన్ చేసేదానికి కష్టపడ్డాం గానీ, ఆహ్, ఇంకైతే ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు. సో, అందువల్ల ఎవరైనా మామిడిపళ్ళు తీసుకెళ్ళాలంటే ఫ్రీజ్ చేసి, ఆ కూల్ ప్యాక్‌లోనే తీసుకెళ్ళండి. ఈ థర్మాకోల్ బాక్స్ అంతా నాలాగా ట్రై చేయొద్దు. మొత్తానికి రచ్చరంబోలయిపోయింది. సో, అది లాస్ట్ టైమ్ అడిగిన వాళ్ళకి జస్ట్ క్లారిటీ ఇద్దామని అది చెప్పడం జరిగింది. ఇక బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ నుంచి 4:30కి ఎర్లీ మార్నింగ్ మా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది అబుదాబికి. సో, బెంగుళూరు ఎయిర్‌పోర్టు రాత్రి వెలుగులో టాప్ వ్యూ ఎలా ఉందో చూద్దాం. అంటే ఏరియల్ వ్యూ అని చెప్పొచ్చు. సో, ఆహ్, మొత్తం లైట్‌లతో కళకళలాడిపోతూ టాప్ వ్యూ అయితే అదిరిపోయింది. కానీ బెంగుళూరు ట్రాఫిక్ విషయానికొచ్చేసినట్లయితే మనకు ఎప్పుడు 24/7
ట్రాఫిక్‌లోనే ఉంటది. ఎర్లీ మార్నింగ్ 4:30కి కూడా పైనుంచి చూస్తుంటే ఆహ్, పోతూనే ఉన్నాయి వెహికల్స్. అలా ఉందనమాట. మొత్తానికి ఆహ్, బెంగుళూరు అంటేనే ట్రాఫిక్ చూసి విసుగైపోతూ ఉంది. అబ్బా! ఊరవతలకెళ్ళిపోదామా అన్నట్లున్నారనమాట లోపలున్న వాళ్ళందరూ గూడా. చూడండి జస్ట్ పైనుంచి కనిపిస్తుంది గదా! వెహికల్స్ ఏ విధంగా మూవ్ అవుతున్నాయనేది మనం టాప్ యాంగిల్ నుంచి చూడొచ్చనమాట. సో, మొత్తానికి ఒక 3 అవర్స్ అనుకుంటా జర్నీ అబుదాబికి. ఇక ఫ్లైట్‌లో ఫుడ్డయితే మాకు ఇష్టపడలేదు. ఓన్లీ ఫ్రూట్స్ తిన్నాము. తర్వాత అబుదాబి రీచ్ అయిపోయామనమాట. సో, అబుదాబి మొత్తం ఎడారిలాగా కనిపించింది. పైనుంచి అస్సలు గ్రీనరీయే లేదు. అదే బెంగుళూరులో అయితే టాప్ యాంగిల్ అంతా ఫుల్ గ్రీనరీ అనమాట. ఎటు పక్క చూసినా ఇసుక మాత్రం కనిపిస్తూ ఉంది. ఇసుక, సముద్రం ఇవి రెండే అన్నమాట. సో, టాప్ యాంగిల్‌లో ఎలా ఉందో చూడండి. ఒక ఫజిల్‌లాగా అనిపిస్తూ ఉంది గదా! పైనుంచి మనం చూసినట్లయితే. ఇంకా లేఔర్ విషయానికొచ్చినట్లయితే మాకైతే 1 ½ అవర్ మాత్రమే ఉంది. ఇంకా ఈ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత కూడా జస్ట్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళడానికి 45 మినిట్స్ పట్టింది. ఎందుకంటే దానికి క్లియరెన్స్ లేదో ఏంటో తెలియలే. మొత్తానికి ల్యాండ్ అయితే అయిపోయింది. ఆహ్, మనకు దిగి మనం ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్ళడానికి మాత్రం క్లియరెన్స్ లేదన్నమాట. అందువల్ల చాలా లేట్ అయిపోయింది. టెన్షన్ పడ్డాం. ఎందుకంటే మేము మళ్ళీ వెళ్ళి ఆహ్, వేరే ఆహ్, టెర్మినల్ తీసుకొని అక్కడ ఫ్లైట్ ఎక్కాల్సుందనమాట. అందువల్ల కొంచెం టెన్షన్ పడ్డాం. ఆ ఫ్లైట్ ఏమైనా మిస్ అవుతుందేమో అని. మళ్ళీ మనం ఒకవేళ బ్యాగులు చెక్ ఇన్ చేయకపోయినా గూడా మామూలుగా మన దగ్గరున్న క్యారీ ఆన్‌లంతా కూడా చెక్ చేస్తారు కాబట్టి టైం సరిపోదేమో అని అనిపించిందనమాట. సో, మొత్తానికి ఇప్పుడు అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాము. సో, అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లో వచ్చి ఇంక టెన్షన్‌గా ఉంది. కానీ మన టైంకి, అబుదాబి టైంకి కొంచెం డిఫరెన్స్ ఉండడం వల్ల ఆ టెన్షన్ కొంచెం తగ్గిందనమాట. సో, మొత్తానికి అబుదాబిలో ఆహ్, మరి ఇంకొక ఫ్లైట్ తీసుకున్నాము. అబుదాబి టు బోస్టన్ అనమాట. సో, ఇది లాంగ్ జర్నీ. అబుదాబికేమో 3 అవర్సు. అబుదాబి నుంచి బోస్టన్‌కి 10 అవర్స్ అనుకుంటా. ఆ 10 అవర్స్ చాలా లాంగ్ జర్నీ అనిపించింది. చాలా విసుగొచ్చేసింది. బోస్టన్ నుంచి దగ్గరే గాబట్టి అంత విసుగనిపించలేదనమాట. సో, మొత్తానికి అబుదాబి ఎయిర్‌పోర్ట్ మనం ఇప్పుడు చూస్తున్నాం. దూరంగా చూసారా రెక్కల దగ్గర, అక్కడ వైట్ పెట్రోల్ నింపుతూ ఉన్నారు ఫ్లైట్‌కి. ఇక్కడేమో మన లగేజ్‌లన్నీ హ్మ్. పొట్టలో పెడుతూ ఉన్నారనమాట. విమానం పొట్టలో పెడుతూ ఉన్నారు. సో, మొత్తానికి లగేజ్ హ్యాండిల్ చేసేది గాని చూస్తే చాలా బాధనిపిస్తుంది. ఇష్టానికి ఇసిరిసిరేస్తూ ఉన్నారు. కాకపోతే వాళ్ళకి మనలాంటోళ్ళు ఎంతమందో గదా! సో, అన్ని లగేజులు దించి ఎక్కించాలంటే వాళ్ళకి చిరాకొచ్చేస్తది గదా! అని చెప్పి అనిపించిందనమాట. మొత్తానికి లగేజ్ హ్యాండిలింగ్ అయితే చాలా చాలా రఫ్‌గా అనిపించింది. సో, తర్వాత ఇప్పుడు మనం అబుదాబి నుంచి బోస్టన్‌కి బయలుదేరాం. సో, మొత్తానికి పైనుంచి సముద్రం ఎలా ఉందో చూడొచ్చు. తర్వాత బయటేమో ఎండగా ఉంది. లోపలేమో చీకటి చేసేశారు. ఇక్కడ ఈ టాయిలెట్ దగ్గర చూసారా? గ్రీన్ లైట్, రెడ్ లైట్ ఎలుగుతూ ఉంది కదా! ఇది లాస్ట్ టైమ్ గూడా ఉండిందంట గానీ నేనంత గమనించలేదు. ఇదెందుకో అనిపించిందనమాట. ఎవరైనా వాష్‌రూమ్‌లో ఉండేటప్పుడు మనం డోర్ నాక్ చేసో, లేతే నెట్టి చూసో చేస్తూ ఉంటాం. అలా గాకుండా ఎయిర్‌పోర్ట్‌లో గానీ, ఫ్లైట్‌లో గానీ గ్రీన్ లైట్, రెడ్ లైట్ ఉందనమాట. లోపల ఎవరైనా ఉంటే రెడ్ లైట్ ఎలుగుతుంది. లేదంటే గ్రీన్ లైట్ ఉంటదనమాట. సో, అందువల్ల ఈజీగా మనం ఒకరిని డిస్టర్బ్ చేయకుండా ఉండొచ్చు వాష్‌రూమ్ యూజ్ చేసేటప్పుడు. మొత్తానికి బోస్టన్‌కైతే వచ్చేసాము. ఇక్కడ వర్షం వస్తూ ఉంది మేమెళ్ళేటప్పటికి. ఇక్కడేమో లగేజ్‌ని తీసి మళ్ళీ రీచెక్ చేయాలనమాట. ఇది కొంచెం ఆహ్, మాకు ఆ బెల్ట్‌లో లగేజులు రావడం లేటయింది. మళ్ళీ వేరే టెర్మినల్‌కి వెళ్ళడం లేటయింది. మొత్తానికి టెన్షన్‌గా ఎళ్తే ఇన్ టైమ్‌కి చేరుకున్నాం. కానీ ఫ్లైట్ కూడా డిలే అయిందనమాట. సో, మొత్తానికి అక్కడ లోకల్ ఫ్లైట్ అయితే ఎక్కేసాము. బోస్టన్ నుంచి ఫిలడెల్ఫియాకి.
సో, ఇందాక చూసారు గదా! అది మేఘాలు మంచు కింద పరిసినట్టే ఉన్నాయన్నమాట. అక్కడైతే. మనకు చూడ్డానికి మంచులాగా అనిపిస్తుంది గానీ, కానీ మంచు కాదు మేఘాలు. అట్లే బెడ్ పరిచినట్టు పరిచున్నాయి. మామూలుగా అయితే ఎత్తు పొలాలుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ అక్కడ మాత్రం డిఫరెంట్‌గా అనిపించింది. మొత్తానికి డెస్టినేషన్ అయితే చేరిపోయాము. సో, ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ప్రణవ్‌ని 2 ఇయర్స్ తర్వాత కలవబోతున్నాము అనేసి. కానీ ఈ ఈ ఎయిర్‌పోర్ట్‌కొచ్చిన తర్వాత కూడా ఆహ్, మాకు లగేజుల దగ్గర ఇబ్బందయిపోయింది. ఎందుకంటే అక్కడేమో మాకు వైఫై కనెక్ట్ అవ్వలేదు. ప్రణవ్‌ని ఎక్కడ రావాలో తెలియలేదు. ఇంకేం చేయాలో అర్థం కాలేదనమాట. తర్వాత అక్కడ ఒక అతనున్నాడు. సో, అతని ఫోను నుంచి హ్మ్. ప్రణవ్‌కి చేపించాము. పలానా దగ్గర ఉంటాము అనేసి. పాపం లోపల ఎయిర్‌పోర్ట్‌లో పనిచేసే వర్కర్ అనుకుంటా. పాపం మా లగేజ్‌లో హెల్ప్ చేసి చూడండి అటుపక్క నుంచి ఈ 2 రోడ్లు, ఆ రోడ్డు దాటి ఈ రోడ్డు వరకు లగేజ్ తెచ్చిచ్చేసి వెళ్ళాడనమాట. చాలా మంచి అతననుకుంటా. తర్వాత ఇప్పుడు ప్రణవ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు 2 కార్లు తీసుకొనొచ్చారు. ఎందుకంటే లగేజులు, సూట్‌కేసులన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక కార్‌లో పట్టవని తీసుకొచ్చారనమాట. ఇక్కడ ఒక ఎక్సైట్‌మెంట్ ఏంటంటే ప్రణవ్ దిగంగానే మీకొక సర్ప్రైజ్ అన్నాడు. ఏంటి అని చూస్తే తను బెంజ్ కార్ తీసుకున్నాడంట. మాకు తెలీదు తను తీసుకున్నట్టు గూడా. ముందు వేరే కార్ ఉండింది కదా! లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు. అదే అనుకున్నాము. తర్వాత వాళ్ళ నాన్నకి ఫుల్ ఎక్సైటెడ్‌గా చెప్పాడు. మీకు సస్పెన్స్‌గా కార్ చూపిద్దాం అని చెప్పి నేను చెప్పలేదు ఫోన్‌లో గూడా అని చెప్పి 3 మంత్స్ అయింది తీసుకొని అని చెప్పాడు. సో, వాళ్ళ నాన్నకేంటంటే ఈ హై ఎండ్ కార్‌లు ఇష్టం అన్నమాట. బెంజ్ గాని, ఆడి గాని అలాంటివి ఇష్టం. అందువల్ల ప్రణవ్ ఏంటంటే సో, నాన్నొచ్చేటప్పటికి నాన్న డ్రైవ్ చేసేదానికి వీలుగా ఉంటది అని చెప్పి 3 మంత్స్ నుంచి తీసుకున్నాను. సో, అందువల్ల నాన్న కూడా లైసెన్స్ తీసుకొచ్చుకోమన్నానని చెప్పాడు. ఇక్కడేంటంటే ఒక 1 ఆర్ 2 డేస్ డ్రైవింగ్ కష్టంగా ఉంటది. ఎందుకంటే వాళ్ళకి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ డిఫరెన్స్ ఉంటది కాబట్టి మనకు వాళ్ళకి. తర్వాత మళ్ళీ మామూలుగా డ్రైవ్ చేయొచ్చనమాట. ఇక్కడ వాళ్ళ ఇంటికొచ్చేసాం. ప్రణవన్న ఇంటికి. పూజ అయితే మేమొచ్చేటప్పటికి సో, దమ్ బిర్యానీ, చికెన్ కూర, వెజిటబుల్ కర్రీ ఇవన్నీ గూడా చేసి పెట్టేసిందనమాట. మమ్మల్ని పికప్ చేసుకొచ్చిన పిల్లలు అందరూ గూడా ఇక్కడే భోంచేయమని చెప్పింది. సో, అందరూ ఇక్కడే భోంచేసి, మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళ ఆఫీసులకు గూడా బాక్సులు తెచ్చుకోమందంట. పాపం వాళ్ళిప్పుడు మళ్ళీ ఎళ్లి వంట చేసుకోవాలంటే కష్టం గదా! ఎయిర్‌పోర్ట్‌కొచ్చారు లేట్ అయిపోయింది గదా! అని చెప్పి పూజినే అందరికీ బాక్సులో తినిన తర్వాత బాక్సులో పెట్టించేసింది. సో, మొత్తానికి ప్రణవ్‌ని చూసి ఫుల్ ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నాము నేను, వాళ్ళ నాన్న గూడా. సో, ఇది ఈ విధంగా మా జర్నీ జరిగింది. సో, ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.